యేసు సిలువలో ఉన్నప్పుడు యూదా మత వ్యవస్థ మొత్తాన్ని కదిలించిన ఒక సంఘటన జరిగింది. బైబిల్ ఇలా చెబుతుంది. యేసు తన ప్రాణాలను విడిచిపెట్టిన వెంటనే యెరూషలేము దేవాలయం యొక్క తెరపై నుండి క్రిందికి చిరిగిపోయింది. మత్తయి 27:51. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి తెలియని ఒక దాగి ఉన్న వాస్తవం ఉంది. ఇది చిన్న తెర ఏమీ కాదు. చరిత్రకారులు చెప్తారు, ఆలయం యొక్క ఈ తెర సుమారు 60 అడుగుల ఎత్తు ఉండేది. మరియు అది ఎంత మందంగా ఉండేదంటే చాలా మంది కలిసి కూడా దానిని సులభంగా చింపలేకపోయేవారు. మరియు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ తెర దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ అని పిలువబడే ఆ స్థలాన్ని వేరు చేసేది. అక్కడే దేవుని సన్నిధి ఉన్నట్లు నమ్మేవారు. మరియు నియమం ఏమిటంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉండేది. సాధారణ మనిషి ఆ స్థలం దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాడు. కానీ యేసు మరణించినప్పుడు ఆ తెర పైనుండి క్రింది వరకు చిరిగిపోయింది. గమనించండి, కింద నుండి పైకి కాదు, పైనుండి కిందకు. అంటే ఈ పని మానవుడు చేయలేదు. ఇది ఒక సంకేతం. ఇప్పుడు దేవుని చేరుకోవడానికి ఏ గోడ, తెర లేదా మతపరమైన వ్యవస్థ అవసరం లేదు. దారి తెరుచుకుంది. తదుపరి భాగంలో మరో రహస్యం తెలుసుకుందాం. యేసు మరణం తర్వాత సమాధికి ఏమైంది? రోమన్ సైనికులను అక్కడ ఎందుకు మోహరించారు?